ఆర్టిస్ట్గా ఉన్నారు. సిరిసిల్లలో శివాలయంలో అయితే షూటింగ్ చాలా సందడిగా నడుస్తుంది. చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి మేడం గారు ఆర్టిస్ట్ గారు ముఖ్యంగా సీరియల్లో తన పాత్ర చాలా పెద్ద పాత్ర కాబట్టి ఆ పాత్ర గురించి కూడా మనం తన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం. సో సినిమా షూటింగ్ చాలా సందడిగా నడుస్తుంది. సీరియల్ షూటింగ్ చాలా సందడిగా నడుస్తుంది. చాలా ముఖ్యంగా సిరిసిల్ల ప్రజలు చాలా ఎక్కువ ఆదరిస్తారు, ఎక్కువ ఇష్టం. మీ సీరియల్ ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి సీరియల్ గురించి చెప్పాలంటే మన సిరిసిల్ల ప్రజలు మీరు ఏం చెప్తారు? సిరిసిల్ల ప్రజల్ని మమ్మల్ని ఎంతో ఆదరించారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళకి ఇంకా మా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుందాము. మా క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటే బాగుంటాయో అని వీళ్ళు అనుకుంటున్నారో తెలుసుకుందాం అని చెప్పేసి మేము ఇక్కడ షూట్ హోమం కూడా అయిపోయింది, ఇక్కడే జరుగుతుందన్నమాట. హోమం అయిపోయిన తర్వాత చిన్న స్టేజ్ మీటింగ్ ఉంటుంది. వీళ్ళందరితో కూడా మాట్లాడి మా క్యారెక్టర్స్ ఎలా ఉంటే బాగుంటాయి, మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని డైరెక్ట్గా కలవాలి. అంటే స్క్రీన్ మీద కలిసి చూసేవాడికి ఒక రోజు వెళ్ళి కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళంతా అనుకుంటున్నారు కదా. వాళ్ళు మా దగ్గరికి రావాలంటే ఆ టైంలో అవైలబుల్ ఉంటాము ఉండలేకపోతాం. మేమే ముందుకు వస్తామని చెప్పేసి మేము వచ్చామన్నమాట. అది ఈవినింగ్ వీళ్ళకి టైం ఇస్తాము. 5:30 నుంచి ఆల్మోస్ట్ 10-11 వరకు వాళ్ళు ఎప్పటి వరకు అనుకుంటే అప్పటి వరకు మాట్లాడతాం. సీరియల్లో పాత్ర ఏ విధంగా ఉంటుంది? చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువ చూస్తారు. మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే కొంచెం సీరియల్ అనగానే రాక్షసత్వం కూర్చోళ్ళందరూ సీరియల్ రాక్షస్ అని చెప్పి పెడతారు చాలా మంది. సో మీ పాత్ర అందులో ఏ విధంగా ఉంటుంది? సెన్సిటివ్ ఉంటుందా, ర్యాష్గా ఉంటుంది? ఒక పెద్దరికి మన ఇంటి పెద్ద ఎలా ఉంటారు అన్నీ అంటే అందరి మీద ఎవరి మీద కోపం ఉండదు. అందరు తన సొంత పిల్లలే, కానీ ఎవరేమైనా తప్పు చేస్తే వాళ్ళని ఒకరు కొడతారు, తిడతారు, అన్నీ చేస్తారు. కొంచెం భయంతో ఉంటారు, కానీ వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అలాగే దీంట్లో నా క్యారెక్టరైజేషన్ కూడా అలానే ఉంటుంది అనమాట. రుద్ర అంటే నాకు రుద్ర ఏంటంటే తన తల్లి దగ్గర కంటే కూడా నా దగ్గరే ఎక్కువ పెరిగాడు. నేను నా కొడుకు కంటే కూడా తన్నే ఎక్కువ అభిమానించాను అనమాట. సో అటువంటి అతనే నా కొడుకు అని అభిమానించిన అతను నా సొంత కొడుకుని చంపేశాడు అన్న భ్రమతోటి అతన్ని దూరం పెడుతూ వచ్చానమాట. ఆ చిన్న భ్రమ అనేది చివరి వరకు ఉంటుందన్నమాట. అది తొలగపోతే ఈ శకుంతల క్యారెక్టర్ అనేది ఉండదు ఇంకా. సో ఆ చిన్న ట్విస్ట్ అనమాట అది. అలానే ఒక ఇంటి పెద్దగాను ఎటువంటి గౌరవం తగ్గకుండాను ఇంటికి అది ఇంటి పెద్దగా అలా నడుస్తుంది. సో నెగిటివ్ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా లేకపోతే పాజిటివ్ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? లేదండి, ఒక ఆర్టిస్ట్గా అన్ని పాత్రలు నేను చేస్తాను, అన్నీ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నాను, పాజిటివ్ చేస్తున్నాను, రెండు చేస్తున్నాను. సో మీకు ఏ పాత్ర చేసినప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది? నెగిటివ్ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా, పాజిటివ్ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? ఏ పాత్ర మీరు సాటిస్ఫాక్షన్ ఏ పాత్ర సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు? ఏ పాత్ర 100% చేస్తానండి. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర అంటేనే నాకు చాలా ఇష్టం. అదే నా క్యారెక్టరైజేషన్ అని చెప్పి దాంట్లో 100% జీవించేస్తాను. సో ఏ క్యారెక్టర్ అయినా నాకు ఇంపార్టెంట్ ఉంటే నా క్యారెక్టరైజేషన్ నేను చేస్తాను. G2 ఛానల్, జీటీ న్యూస్ అంటే ఓన్లీ న్యూసే కాదండి. ఇక్కడ సిరిసిల్లలో G2 అనేది అన్ని రకాల వార్తలు మనకి దీంట్లో వస్తూ ఉంటాయి.